ఏపీ కేబినెట్ లో మార్పులు జరగబోతూ ఉన్నాయా? మరొక 6 నెలల్లో పాలన కొత్త హంగులతో పరిగెత్తబోతూ ఉందా? కేంద్రంతో చంద్రబాబు వైఖరి మారబోతూ ఉందా? ఇలాంటి కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఎక్స్క్లూజివ్ లైవ్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పాలనలో సమూల మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి మనతో ఉన్నారు. పాలనలో జరిగే మార్పులేంటి, చేసే అద్భుతాలేంటి, టెక్నాలజీని ఏ రకంగా వాడుకోబోతున్నారు, ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి అనే అంశాలు మనం ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. పుష్కరాల నిర్వహణ, రాజమండ్రిలో మీరు గోదావరి పుష్కరాలు చేశారు, తర్వాత సంవత్సర కాలానికే కృష్ణా పుష్కరాలు నిర్వహించారు. కృష్ణా పుష్కరాలు మీకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చాయి? దీని నుంచి పాలనలో ఎటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది? గోదావరి, కృష్ణా 2 పుష్కరాలు కూడా 2 సంవత్సరాలు రావడం ఒక అరుదైన అవకాశం. అదేవిధంగా ఒక అరుదైన అనుభవం కూడా. మామూలుగా అయితే ఏదో ఒక చిన్న ఫంక్షన్ పెడతాం, అది 1 డే ఈవెంట్ కింద కన్వర్ట్ చేస్తాం, అది పూర్తవుతుంది. 12 రోజులు గోదావరి పుష్కరాలు, తర్వాత 12 రోజులు కృష్ణా పుష్కరాలు. కొన్ని కోట్ల మంది 12 రోజులు రావడం, ఒక పవిత్రమైన భావంతో రావడం, అది కూడా నదులతో అనుసంధానం కావాలి, నదులను పూజించాలి, ప్రేమించాలి, కృతజ్ఞత తెలియజేసుకోవాలన్న ఉద్దేశంతో వస్తారు. అలాంటప్పుడు అక్కడ మాకు మొదటి రోజున ఒక సంఘటన జరిగింది, చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అన్ని విధాలా ప్రయత్నం చేసి సర్వశక్తులు ఒడ్డి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వస్తువులు కల్పించి ప్రజల మనల్ని పొందాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అనుభవాలన్నీ ఒకసారి తీసుకొని ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. రెండోది, ఏం చేయాలి అనేదానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకొని దానికి ఒక ప్రాసెస్, ఏ విధంగా అమలు చేయాలనేది ఒక విధాన పత్రం తయారు చేసుకుని ముందుకెళ్ళాం. అయితే ఇక్కడ ఎన్ని తయారు చేసినా, ఎందుకంటే 1,00,000 మంది పనిచేశారు, దగ్గర 17,000 మంది విద్యార్థులు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేశారు. ఇలాంటి పెద్ద సంఘటన ఒక క్లారిటీ రావాలన్నా, రియల్ టైంలో ఏదైనా సరే ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడికక్కడ అందరికీ సమాచారం చేరేయాలనుకున్నా, లేకుంటే ఏదైనా వస్తు సామాగ్రి ఇవ్వాలనుకున్నా టెక్నాలజీ తప్ప వేరే మార్గం లేదు. దానికి టెక్నాలజీని ఒక టూల్గా ఉపయోగించాం. ఎప్పుడైతే టెక్నాలజీ, మేము అనుకున్న స్ట్రాటజీ, ప్రాసెస్, దానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామో, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 100% హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే ఒక పవిత్రమైన భావంతో వచ్చినప్పుడు ఆ పవిత్రమైన భావం యొక్క అంశాన్ని డైవర్ట్ చేయకుండా, ఇక్కడికి వస్తానే నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే నీళ్ల మీద ధ్యాస వస్తుంది, కోపం వస్తుంది. బస్సులో వచ్చినప్పుడు ఇక్కడికి వస్తానే బస్సు లేదు నడిపించినప్పుడు ఇంకా బాధ కలుగుతుంది. లేకపోతే ఇక్కడ పోలీసులు సరిగా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే దానిపై కూడా రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. అభద్రతా భావం వస్తే అక్కడి నుంచి భయపడతా ఉంటారు. అలాంటివన్నీ కూడా అడ్రస్ చేసాం. దీంట్లో చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఆనందం వచ్చింది, ఒక తృప్తినిచ్చింది. ఏ ఆశయం కోసం, ఏ ఆలోచనతో వచ్చారో దాని మీద ఫోకస్ పెట్టారు, కాన్సన్ట్రేషన్ పెట్టారు, దానిపైన ఒక తృప్తి తిరిగి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్. నేను చాలా ఈవెంట్స్ చేశాను, కానీ ఈ ఈవెంట్ మాత్రం ఏదైతే నేను ఇటీవల కాలంలో 180% తృప్తిగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి నా పరిపాలన పట్ల అనుకున్నాను. ఇది బాగా లేదు, తెలియదు అనేవాళ్ళు కొన్ని విషయాల్లో 1% కంటే తక్కువ ఉన్నారు, 1% కంటే తక్కువ ఉన్నారు. మీ సర్వేలో వచ్చిన? మా సర్వేలో వచ్చింది. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎదురొచ్చి చెప్పారు, చాలా బాగుందండి, హ్యాండ్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు, సూపర్ అండి, ఇట్లా వాళ్ళే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళలో ఒక ఉత్తేజం, ఒక తృప్తి, బాగా చేశారు, మనం కూడా చెప్పాలి. మా ఆఫీసర్లకి ఎంతైతే, కొంతమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు చాలా బాగా చేశారా, సంతోషం, సీఎం గారు కూడా చెప్పండి అనే వాళ్ళు తిరిగి వాళ్ళే అభినందన చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఒక అరుదైనటువంటి అనుభవం, అరుదైనటువంటి అవకాశం.
ఇదే సందర్భంలో మీరు ఐఓటీ గురించి కొద్ది రోజులుగా చెప్తా ఉన్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దాని గురించి ఎట్లా పాలనలో ఏ రకంగా ఐఓటీని తీసుకురాబోతున్నారు, దానివల్ల ప్రజలకు జరిగే నేరుగా ప్రజలకు జరిగే మేలే ఉంటుంది సార్? నిన్న మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకత్వ లక్షణాలతో ఏ పని చేసినా దాన్ని ఒక పద్ధతిగా చేస్తాం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా నేను హైదరాబాద్ దూరదృష్టితో ఆలోచించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తేనే సరిపోదు, ప్రపంచాన్ని తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక నాలెడ్జ్ సిటీ కింద ఒక సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశాం. అలాంటి నిర్మాణానికి ఆ రోజు నేను దోహదం చేశాను. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక దూరదృష్టితో ఆలోచించి ఈ పుష్కరాలు అయిన తర్వాత టెక్నాలజీని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలని. మీరు కృష్ణా పుష్కరాలు చూశారు, టెక్నాలజీ ఉపయోగించాం. టెక్నాలజీ ఉపయోగిస్తే ఏమైంది? సాటిస్ఫాక్షన్ 98-99%కి వెళ్ళింది. దానికి కారణం ఏంటి? అన్నీ సుజావుగా జరిగాయి. ఉదాహరణకు మనుషులు బస్టాండ్లో దిగగానే ఏ ఘాట్లో మనుషులు ఉన్నారు, ఏ ఘాట్లో లేరు, అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వాళ్ళు నేరుగా ఏ ఘాటు పోవాలో పోయారు. ఏ ఘాట్లో పోయినా దారిలో వచ్చినా పరిశుభ్రంగా కనపడింది. మామూలుగా ఇండ్లలో కూడా శుభ్రత లేని రోజుల్లో ఇన్ని లక్షల మంది ఒక్కొక్క రోజుకు వచ్చిన తర్వాత ఏ ఘాటు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఎక్కడ ఘాట్లో నీళ్లు చూసినా చాలా శుభ్రంగా కనపడ్డాయి. దాంతో ఇంకా కూడా తృప్తిపడ్డారు. పూజా కార్యక్రమాలకు ఎక్కడా విఘాతం లేకుండా పర్ఫెక్ట్గా చేశాం. నాణ్యమైన భోజనం పెట్టించాం, ఎక్కడికక్కడ నీళ్లు పెట్టించాం. అదే మరి ఎక్కడికక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. పవిత్ర హారతి దగ్గర కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ప్రజల్లో ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికి కారణం వెనక నుండేది మీరు చెప్పిన టెక్నాలజీ ఐఓటీ ఉంది. కానీ ఐఓటీ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది సర్వీస్ సెక్టార్లో. కానీ ఇతరత్ర ఐఓటీ ప్రమేయం ఎక్కువైన కొద్దీ కొంత జాబ్స్ విషయంలో నష్టం జరుగుతుందనే ఒక భావన కూడా ఉంది సార్. అంటే మొత్తం టెక్నాలజీ మీద బేస్ అయిపోతే మ్యాన్ పవర్ని తగ్గించేసే పరిస్థితి. నిన్న మీరు చూస్తే 1,00,000 మంది పనిచేశారా? ఐఓటీతో రాదు. అది దేంతో వస్తుందంటే రోబోటిక్స్తో వస్తుంది. రోబోస్ వరకు మనం పోవడం లేదు. రోబోస్ కూడా కొంతక్కడ పోతున్నారు. ఎందుకంటే రాను అవి కూడా అవసరం కాబట్టి వెళ్తున్నారు. నేనేమంటానంటే మనం చేసే పని ఇక్కడ చూస్తే మీరు ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనం, త్వరితగతిన చేయడం, నిర్ణయాలు డిలే కాకుండా ఫ్లాట్ ఆర్గనైజేషన్ కింద రావడం, దీనివల్ల వెల్త్ క్రియేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ బెటర్ బెనిఫిట్స్ కానీ వస్తాయి. దానివల్ల చాలా వరకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఏమవుతుంది? పెట్టుబడి ఎక్కువ పెడతాం, డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ఇంకో పక్క మనం పెట్టే డబ్బులకి సమర్థవంతంగా ఉపయోగిస్తాం. సమర్థవంతంగా ఉపయోగిస్తే అనుకున్న దానికంటే ఎక్కువ పనులు అవుతాయి, ఎక్కువ నాణ్యత వస్తుంది, దీనికి బెటర్ అవుతుంది. అదే మరి అక్కడ సేవింగ్స్ వచ్చే కొందికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ బెటర్గా ఇస్తాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగే కొందికి ఎక్కడికక్కడ వెసులుబాటు ఎక్కువ వస్తుంది, ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మీరు సంతృప్తి గురించి మధ్య మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రజలకి పథకాల విషయంలో కానీ ఇటువంటి ఈవెంట్స్ విషయంలో కానీ వాళ్ళ సంతృప్తి రేషియో క్యాల్కులేషన్కి ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అంటే ఏంటి సార్ ఈ మార్పు? దేనికి? దీనిపై అంటే ఒక మనిషి ఏం కోరుకుంటాడు? ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. డబ్బులు ఆనందం ఇస్తాయా? ఇవో. లేకపోతే మీకు ఎక్కువ తింటే ఆనందం వస్తుందా? కరెక్ట్ కాదు. మనిషికి అన్ని అవకాశాలు ఉండాలి, అవసరాలు తీరాలి, అదే మాదిరిగా నీతి నిజాయితీ ఉండాలి. ఇప్పుడు నీకు బాగా డబ్బులు ఉన్నాయి, ఇంట్లో నుంచి బయట వచ్చావు, సెక్యూరిటీ లేదు, ఏం ఆనందం ఉంటుంది నీకు? బయట నుంచి ఇంట్లోకి తిరిగిపోతావు నమ్మకం లేదు. ఓకే, మీరు ఇంట్లో ఉన్నారు, ఈ సిటీలో దొంగలు ఉన్నారు, దొంగలుంటే నువ్వేంటి అక్కడి నుంచి నీ ఇంటికి ఎప్పుడు వస్తారు? నీకు ఒక భయం, సెక్యూరిటీ. పిల్లల్ని బయట పంపిస్తే భద్రతా భయం, ఇవన్నీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అందుకే నేను ఏమన్నానంటే అవన్నీ చేయడమే కాకుండా ఆనందాన్ని ఏది ఇస్తుందనుకున్నప్పుడు మానసిక ఆనందం కావాలి. అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే లేదంటే ఉదయం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజలు చేసేవాళ్ళు, ముస్లిమ్స్ అయితే ప్రేయర్లు చేసేవాళ్ళు, అదే క్రిస్టియన్స్ కూడా చర్చికి పోయేవాళ్ళు,
అక్కడ కొంత రిలీఫ్ వస్తుంది. కొంతమంది కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఒకప్పుడు మన వాళ్ళు కూచిపూడి పెట్టుకున్నారు, భజనలు పెట్టారు, ఇలాంటి ఊరల్లో సాయంత్రం నాటకాలు వేశారు, పిల్లలు నాటకాలు వేసేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఒక మానసిక ఆనందం. రెండో సాయంత్రం అయితే ఆడుకునేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు. దానికి పెద్ద కోర్టు అక్కడ రోజంతా కాయ కష్టం చేసి శరీర కష్టం చేసి సాయంత్రం వచ్చి కబడ్డీ ఆడేవాళ్ళు. పల్లెటూరులో టౌన్స్లో ఆడేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మొన్న విజయవాడలో హ్యాపీ సండే పెట్టాం. ఏముంది హ్యాపీ సండే? ఊర్లో ఇంట్లో నుంచి బయట వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు హ్యాపీనెస్. అంటే వాళ్ళల్లో ఉండే స్ట్రెస్ పోయింది, ఎంజాయ్ చేశారు, చార్జ్ చేయరు, వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టాం, ఇందులో చాలామంది ఇప్పుడు స్నానాలు చేస్తున్నారు. ఏంటి ఇండికేషన్? హ్యాపీనెస్. అంటే మీరు ఒక ఈవెంట్గా మార్చేశారు పుష్కరాలను కూడా. కొన్ని వందల కోట్లను కృష్ణా నదిలో కలిపేశారంటూ ప్రధాన ప్రతిపక్ష నేత ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత చేసిన కామెంట్ సార్. నేను ఏమంటానంటే, కొంతమందికి కొన్ని అజెండాలు ఉంటాయి, కొంతమందికి వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళు పెరిగిన విధానం వల్ల ఏది కూడా ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధానం ఉంటుంది. నా విధానం ఏంటంటే, ప్రజలకు సంక్షేమం అందాలి, అభివృద్ధి జరగాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. నిన్న మీరు చూస్తే మెజారిటీ యూత్ వచ్చారు. యూత్ వచ్చి స్నానాలు చేసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ చేంజ్. అంటే సాంప్రదాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైంది? సాంప్రదాయాలు మర్చిపోయి, కుటుంబ వ్యవస్థలు కూడా మర్చిపోయి, ఈవెన్ ఇంకొక మాట చెప్పాలి, విడాకులు కూడా పెరిగిపోయి, మనకుండే ఒక మాటలో చెప్పాలంటే సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవహారాలు, మనకు వచ్చినటువంటి నాగరికత మొత్తం కూడా డైవర్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడిప్పుడు యూత్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్తో మారిపోరు. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ వస్తే మళ్ళా కుటుంబ బాంధవ్యం, అదే మరి పెద్దల్ని గౌరవించడం, ప్రకృతితో అనుసంధానం కావడం, మనం అందరము టెక్నాలజీ ఉపయోగించుకున్న అట్ ది సేమ్ టైం మన యొక్క ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయం మర్చిపోకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికే ప్రాధాన్యత ఇస్తుంది. గతంతో పోల్చుకుంటే చంద్రబాబు గారి ఈసారి పూజా కార్యక్రమాలకు కానీ లేకపోతే హారతులు వంటి కార్యక్రమాలకు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఎలా చూడాలి సార్ దీన్ని? నేనేమంటానంటే, మీరు ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనపడుస్తుంది. నేను చేసింది నది, ఒక నాగరికతకు చిహ్నం. ప్రతి ఒక్క వ్యక్తి నదుల్ని కాపాడుకోవాలి, ప్రకృతితో అనుసంధానం కావాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ఇది కాపాడుకుంటూనే మన భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నది ఉంటే అందరూ దాంట్లో కలుషితం చేశారనుకోండి, ఏమవుతుంది? రెండోది, ఈ నది గౌరవించి నదిని ఇది చేసుకొని చెట్లను ఇవన్నీ ఇది చేసుకుంటే రాబోయే రోజుల్లో నేచర్ మనల్ని కాపాడుతుంది, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. దాన్ని అనుసంధానం చేయాలని ఆలోచించాను. అనుసంధానంలో భాగంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అసోసియేట్ కమ్మన్నాను. వాళ్ళ యొక్క విశ్వాసాలను కూడా ఎక్కడా వమ్ము చేయకుండా, ముస్లిమ్స్ మీ యొక్క మతానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి. క్రిస్టియన్స్ మీ యొక్క మతం, మీ యొక్క ప్రాక్టీసెస్ ఏమున్నాయి దాని ప్రకారం, హిందువులు మీ సాంప్రదాయాలు ఏమున్నాయి మీరు చేయండి. అట్లా అందరినీ కలిపాం. నది అనేది ప్రజల్ని డివైడ్ చేయడానికి కాదు, అందరినీ కలపడానికి. ఆ కలయిక తీసుకొచ్చాం. రెండవది, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మతంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలను ఒకసారి నెమరు వేసుకుంటే, మళ్ళీ అంకితమైన భావంతో పనిచేస్తే సంతోషం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అమెరికాలో వెళ్తాడు, ఎవ్వరు పని వాళ్ళకి తెలియని పిల్లల్ని కాల్చేస్తాడు. ఇంకొక దగ్గర మనం చూసాం సమస్య, మొన్న జపాన్లో కూడా చూసాం, ఇంకొక దగ్గర చూసాం. ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఉన్మాదం చేస్తూ ఉంటారు. కొంతమంది నేరాలని పదే ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకు? ఈ నేరాలు జరిగితే తప్ప వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు రావు, లేకుంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ నెరవేరదు. మతం పేరుతోనూ, కులం పేరుతోనూ, సమస్య పేరుతోనూ ఈ యొక్క హింసని
ప్రోత్సహించే పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న రాజకీయాన్ని ఏ కోణంలో చూస్తున్నారు మీరు? నేను అదే చెప్తున్నా, వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది నాకు వచ్చింది ఏంటంటే ప్రజలు వీళ్ళకి సహకరించినా కానీ ఇక్కడ జరిగాయి. మీరు ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పైన నన్ను నిలదీయాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నాకు పూర్తిగా సహకరించకపోయినా, నాకు చాలా వరకు కన్స్టెంట్స్ ఉన్నా, విభజన వల్ల చాలా సమస్యలు వచ్చినా నేను నిలదొక్కోగలిగాను. నేను అనుకున్నట్టని చేసుకుంటూ వచ్చాను. అక్కడ వాళ్ళకి రాలేదు. దెన్ ప్రాంతీయ అసమానత జరిగిపోయాయని దానికి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ వీలు కాలేదు. అది అయిన తర్వాత కులాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒక ఉన్మాద చర్యలు తప్ప ఇంకోటి కాదు. రాజధానికి అడ్డం పడ్డారు, ఇప్పుడు పడుతూనే ఉన్నారు. పోలవరానికి అడ్డం పడ్డారు, లేకపోతే ఎయిర్పోర్ట్కి అడ్డం పడ్డారు, అభివృద్ధికి ఎవరైనా అడ్డం పడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెగటివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇవి కంటిన్యూగా చేస్తారు. నేను చేయగలిగేది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. ఏ పనైనా సరే వదిలిపెట్టకుండా చేసుకుంటా పోవడం. దీనికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవుతుంది, కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక పోర్ట్లో కేసు వేసాడు, నేను కూడా ఒక 5 నిమిషాలు గైడ్ చేయాలి, మా అడ్వకేట్స్ వెళ్ళాలి, శ్రమపడాలి, డిలే కాపాడాలి, డిలే కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు అంత నమ్మకంగా చెప్తున్న స్విచ్ ఛాలెంజ్ పై వాళ్ళు మొదటి నుంచి కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వాటా తగ్గిపోయిందని, లేకపోతే అమరావతిని తాకట్టు పెట్టేశారని, ఇట్లా రకరకాలుగా చేస్తున్న విమర్శలకు ఎటువంటి సమాధానం చెప్పాలి? ఎవరికైనా దీంట్లో మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా అనుభవం ఉందా? ఎక్కడైనా ఏమైనా చేశారా? ఎలాంటివన్నా జరిగాయా? రైతులు ఎందుకు నా మీద నమ్మకం పెట్టుకుని ఇచ్చారు? ఆ రోజు ఏం చెప్పారు? ఇవ్వద్దని రెచ్చగొట్టారు కదా. రైతులకు ఉండే విజ్ఞత మీకు లేదు కదా. వాళ్ళ సొంత భూమి వాళ్ళు ఇచ్చి నన్ను ఆశీర్వదించి మీ వల్ల మాకు లాభం వస్తుంది కాబట్టి బాధ లేదు, మీరు ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు మంచి ప్యాకేజ్ ఇచ్చారు మాకు చాలని 34,000 ఎకరాలు ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ వద్దు, ఎవడు వద్దు, ఇక్కడికి ఎవడు రాడు. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి మీ మేనేజ్మెంట్ ఎవరు రాలేదు ఇక్కడికి? మనం ఆలోచిద్దాం. ఎందుకు రాలేదు? మీ మేనేజ్మెంట్ కాదు, ఆల్ మేనేజ్మెంట్స్. ఎందుకు? ఆడ ఒక కంఫర్టబుల్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ జీరో నుంచి ప్రారంభించాం. జీరోగా నెగిటివ్ నుంచి ప్రారంభించాం. మొన్నటి వరకు ఇది కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఇవన్నీ చేసినాక మీకు ఇది ఒక బ్యూటిఫుల్గా ఈడొక నది ఉంది, నది అందంగా ఉంది అనే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత, ఒక పద్ధతి చేసిన తర్వాత మీకు కనపడింది. అంతమంది ఇది కూడా కనపడిందా? మీకు కనపడలా. బ్యారేజ్ అడ్డం ఉంది, ఇది చెట్లు అడ్డం ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. లేదంటే ఇక్కడంతా గుడిసెలు అడ్డమే చేశారు, కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. నేనేమంటానంటే అలాంటి పరిస్థితిలో నా మీద నమ్మకం పెట్టుకున్నాక వీళ్ళు ఎన్ని విధాల రాక్షసుల మరిగా అడ్డం పడినా నేను ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అదే చేస్తున్నాను. సరే, కేంద్రం గురించి మీరు మాట్లాడుతూ సరైన మద్దతు లేదని ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. కానీ ఈ విషయంలో మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 2.5 ఏళ్లు దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. మరోవైపు ఆ ఏదైతే ఉందో సిన్ ఏదైతే ఉందో అది మీకు కూడా అంటుకునే అవకాశం ఉంది. అది మీ మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కేంద్రాన్ని నిలదీయడం లేదనో, లేకపోతే మీరు సాధించలేకపోయారనో, మిమ్మల్ని కూడా దానికి భాగస్వామ్యం చేసే అవకాశం. మీరు ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అపోజిషన్ పార్టీకి ఇవి రావాలని కాదు, రాజకీయ లబ్ధి పొందాలని. మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక జెన్యూనిటీ ఉంది, లేకపోతే మీరు కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు, కొంతమంది మీ వ్యూవర్స్ని పెంచుకోవాలనుకుంటున్నారు. ఇవి మీ ఆలోచన. నా ఆలోచన ఏంటి? నా మీద ఒక బాధ్యత పెట్టారు. కొత్త రాష్ట్రం, 2 సంవత్సరాల పసికంది రాష్ట్రం. దీన్ని జాగ్రత్తగా నర్చర్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా నేను నర్చర్ చేసుకుంటూ పోతాను. మీ అందరికంటే నా మీద బాధ్యత ఎక్కువ ఉంది. బాధ్యతను నేను విస్మరించి నేను కూడా ఏదైనా నా ఇష్ట ప్రకారం మాట్లాడితే టుమారో మీరే అంటారు మేము చేస్తామంటే ఆయన చేసి అంటారు. అంటే మీ మద్దతు ఉన్నా లేకపోయినా కేంద్రానికి నష్టం లేదు కదా ఇప్పుడున్న పరిస్థితులకి. ఇదని చెప్పేది అక్కడ. అదే కాకుండా నాకుండే ఇబ్బందులన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నా, ఫైట్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా. మనం ఎంతవరకు సాధించాలో సాధించుకొని ముందుకు పోవాలి, అదే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మనం కృష్ణానది ఇక్కడ ఒడ్డున ఉన్నాం సార్. మొత్తం పట్టిసీమ వాటర్ అంటే దాదాపు గోదావరి వాటర్తో నిండిపోయింది. చాలా అందంగా కనిపిస్తూ ఉంది బ్యారేజ్ ప్రాంతం అంతా. నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక మొదటి అంకాన్ని మీరు పూర్తి చేశారు. భవిష్యత్తు ప్రాజెక్టులు ఏముండబోతున్నాయి?
మరోవైపు మీరు ఈ రోజు తెచ్చిన ఈ పట్టిసీమ విజయం తమదే అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కాలువలు దవ్వడం వల్ల ఈ రోజు చంద్రబాబు నీళ్లు తేగలిగారు అనేది వాళ్ళ మాట. సార్ ఏం చెప్తారు? నేనేమంటానంటే ఎక్కడికక్కడ అవకాశవాద రాజకీయం అదే. ఆ రోజు ఏం చేశారు? తప్పుడు విధానాలు చేసి కాలువలు దిగారు, మట్టి పని చేసి కడవలు వదిలిపెట్టారు, స్ట్రక్చర్స్ కూడా కట్టలేదు. నేను వచ్చిన నాటికి దగ్గర 47 కిలోమీటర్లు కోర్టులో 8 సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది. ఇది ఇంకెవరు ఏం చేయలేరనే పరిస్థితికి వచ్చారు. పోలవరం లేట్ అవుతుంది, ఈ ప్రాజెక్టు ప్రారంభిద్దామంటే నా మీద విమర్శలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. బోత్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పోయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎడారుగా మారిపోతుందని చెప్పారు వీళ్ళు, ఈ పెద్ద మనుషులు. అదే మరి ఇక్కడికి వచ్చే కొందికి అది అయ్యింది. నేను గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు నా మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. ఇది ఇంపాసిబుల్, మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, అది ఎట్ట చేయగలుగుతాడు, ఇది అవుతుందా కాదు అని విమర్శలు చేశారు. అది కూడా మేము ముందుకెళ్ళాం. నేను 9 సార్లు 10 సార్లు పోయి స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం. కోర్టు కూడా విత్డ్రా చేయించాం. అన్నీ చేసిన తర్వాత ఈరోజు నేను ప్రాజెక్ట్ అంతా పూర్తి చేశాం. పూర్తి చేసే మధ్యలో కోర్టు కూడా పోయారు, అవినీతి జరిగిందని, అది కూడా కొట్టేశారు. నేను అడుగుతున్నా, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ గోదావరి నీళ్ళు ఈ మాత్రం రాకపోతే ఈ కృష్ణా డెల్టా ఏమేదండి? చివరి ప్రాంతం ఏమేది? నీళ్లు వచ్చేటివే. పోయిన సంవత్సరం నీళ్లు రాల, ఈ సంవత్సరం కూడా శ్రీశైలానికి పూర్తిగా రాల. 215 టీఎంసీ 220 టీఎంసీ రావాల్సి వస్తే ఒక శ్రీశైలం ఇప్పుడు కూడా 150 క్రాస్ కాలం. ఇలాంటి పరిస్థితిలో ఈ పట్టసీమ ద్వారా కొంతవరకు మనకు వెసులుబాటు వచ్చింది. నేను అందుకనే ఏవైతే మనం దిగువ నుండే రాష్ట్రం, పై రాష్ట్రాలు మనకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. నేను రాజీ పడడం లేదు, హక్కుల కోసం పోరాడతాం, న్యాయం కోసం పోరాడతాం. అదే సమయంలో నేను ఆలోచించేది, ఎట్టి పరిస్థితుల్లో ఏ స్పీడ్ అయితే ఇక్కడ పూర్తి చేశామో అదే విధంగా ఈ సంవత్సరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం నీళ్లు తీసుకుపోవడానికి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్తో 25 టీఎంసీ ఏలేరులో పెట్టచ్చు, ఏలేరులో పెడతాం. అక్కడి నుంచి అనుకున్న 2018కి పోలవరం పూర్తి కావాలి. 2018 పూర్తి కావాలంటే కేంద్రం కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికే 1800 కోట్లు ఖర్చు పెట్టాం మన చేతి గుండా. 100 కోట్లు ఇచ్చారు, 1700 కోట్లు ఇవ్వాలి. ఎవ్రీ నెల ఒక్కొక్క నెలకు 300 కోట్లు మినిమం ఖర్చు పెట్టాలి, మినిమం. అదే మరి ల్యాండ్ ఎక్విజిషన్కు పునరావాసానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకో ట్రైబల్స్లో గిరిజనులకి ల్యాండ్ తీసుకోవాలంటే మళ్ళీ ఆల్టర్నేటివ్గా ల్యాండ్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి, 170 అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇంకో పక్కన నేను ప్రారంభించిన ప్రాజెక్టులు నేనే పూర్తి చేశాను. ఈరోజు మీరు చూస్తే తోటపల్లి నేనే చేశాను, వెలుగొండ నేనే ప్రారంభించిన, మళ్ళీ నేనే పూర్తి చేసే పరిస్థితికి వచ్చాను. ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రినివా, గాలేరు నగరి నేనే పూర్తి చేశాను. ఇవన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. తొందరలోనే కృష్ణా ఎట్లా అయింది, గోదావరి కృష్ణ అయింది, గోదావరి కృష్ణ పెన్నా కూడా లింక్ చేస్తాం. ఇందులో బకింగ్హామ్ కెనాల్ కూడా వస్తుంది. ఇవన్నీ లింక్ చేసి ఒక పర్ఫెక్ట్గా ఒక విధానం రూపకల్పన చేస్తున్నాను. అయితే పోలవరం పూర్తయితే సోమశిలకు వెళ్ళేదానికి ఈజీ అవుతుంది, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కానీ పోలవరం విషయంలో కేంద్రం ఎందుకు అప్పచెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం ఆ బాధ్యత తీసుకుని ఉంటే బాగుండేదని కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. మీరేమో మొత్తం మొబిలైజ్ చేస్తా ఉన్నారు, ఇక్కడ అన్ని కంపెనీలను మొబిలైజ్ చేసి పనులు వేగవంతంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనుకున్న టార్గెట్కి 2018 నాటికి సాధ్యమేనా? నేనేమంటాను, 2018కి ఎట్టి పరిస్థితులు సాధ్యం చేయాలి. ఇది తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, రాజీ లేదు. అదే సమయంలో వీళ్ళందరూ ఎందుకు ఈ ప్రాజెక్టు రాకూడదు, రాష్ట్రానికి మేలు జరగకూడదు, నాకు మంచి పేరు రాకూడదు. ఎంత హిడెన్ అజెండా ఇది? ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? మేము తవ్వాం కాబట్టి కాలువ నీళ్ళు తెచ్చారు. మీరు ఆ రోజు సరిగా ఏడ్చుంటే, సరిగా చేసుంటే ఈ సమస్య ఎందుకు వస్తుందండి? నేను ఆ రోజు ఏం చెప్పాను? మీరు కాలువలు దవ్వద్దండి డబ్బుల కోసం,
ఒక ప్రాజెక్ట్ తీసుకొని పూర్తి చేయండి, ఫలితాలు ఏమన్నా మీరు ఇవ్వాల. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే తక్కువ డబ్బులతో ఏ పనులు అవుతాయో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల కొంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది. దాని తర్వాత ఏవైతే దీర్ఘకాలిక ప్రయోజనాలకి వాటర్ అవసరమో దానికోసం నదులు అనుసంధానం చేస్తున్నాం. నా దగ్గరుండే డబ్బులు ఎక్కడ వీలైతే అక్కడ అన్ని పూలు చేసుకొని నరేగాలో ఫామ్ పాండ్స్ తవ్వుతున్నాం. నీరు చెట్టు కార్యక్రమం తీసుకొని ఇరిగేషన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టి కాలువలు తవ్వడం, చెరువుల్లో పూడికలు తీయడం, క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికక్కడ సింక్రనైజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దానివల్ల ఫలితాలు కనపడుస్తున్నాయి. ఫలితాలు ఎప్పుడైతే కనపడుస్తున్నాయో అసూయ బయలుదేరి సెబటైజేషన్ మళ్ళా మొదలుపెట్టారు. అదేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం తీసుకో, నేను ఇవ్వడం లేదు. అదే చెప్తాను. నేను ఎందుకు ఇవ్వడం లేదు, నేను అడుగుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోమంటున్నా. నేను ఇంకా అన్నీ కూడా సులభం చేశా. ఆల్ ఏజెన్సీ తీసుకొచ్చా. ఏజెన్సీ స్టెప్ అప్ అయినాయి. రేపటి నుంచి నిన్న కూడా నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశా. ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నారు, మీరు చేయండి. రెండోది, ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేయాలి, నేనే చేయాలా? స్టేట్ గవర్నమెంట్. నువ్వు ఆ మాత్రం కూడా ఇంగితం చేయాలనుకుండా మాట్లాడడం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మళ్ళా ఇద్దరి మధ్యలో సమన్వయం లోపిస్తే ప్రాజెక్ట్ రాకపోతే అప్పుడు మొదలెట్టచ్చు మళ్ళా. ఇలాంటి చేతగాని పనులు తప్ప ఇంకోటి కాదు. ఐఎమ్ వెరీ క్లియర్. అడుగున వీళ్ళల్లో అది ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక అసూయ, బాధ మనం అంతా కంపు చేశాం. ఇప్పుడు రాష్ట్రం బాగుపడతా ఉంది. రాష్ట్రం బాగుపడితే వీళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే నేను చాలాసార్లు వాడాను, స్ట్రాంగ్గా వాడాను. ఉన్మాదంతో పనిచేస్తున్నారు. చాలా తీవ్రమైన కామెంట్ చేస్తున్నారు సార్. మీరు గతంలో కూడా ఒక ఉన్మాదిలాగా ప్రతిపక్షం వ్యవహరిస్తుంది. కాకపోతే ఏంటి, మీ అనుభవంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు. మొత్తం 40 ఏళ్లలో నేను ఎప్పుడైనా మాట్లాడాలి, నేను ఎప్పుడూ మాట్లాడలే, మరి ఎప్పుడు అడ్డం పడలా. ఎందుకంటే ఒక మనిషి భయపడతారు. ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ పెట్టుకొని 4 గంటలు రాస్తూ ఉంటారు. సరే, అది కూడా ఓవర్కమ్ అవుతున్నాం. ఇది మనం చెప్పారని చెప్తున్నాం కానీ పబ్లిక్ నమ్మడం లేదు. కానీ కోర్టుల ద్వారా, విమర్శల ద్వారా, తిట్టే విధానం ద్వారా ఇది కంటిన్యూగా ఎందుకు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకు పబ్లిక్ మనోభావాలు అర్థమయ్యే పరిస్థితులు లేరు వాళ్ళు. నేను ఇప్పుడు ఒక మాట, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని భారతదేశ చరిత్రలో చెప్తూ కొట్టమని సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఉన్మాదం కాకపోతే ఏముంటుందని ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఒకవేళ కోపంగా ఉంటే ఒక పరుష పదం వాడినా 5 నిమిషాల తర్వాత పరుష పదం తీసేసుకుంటారు. చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి? ఈజ్ ఎలక్టెడ్ పర్సన్. సెకండ్ వన్, సీఎం అనేది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. దెర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తిని విమర్శించవచ్చు, విమర్శించకూడదని కాదు, విమర్శించచ్చు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, పాలసీలు విమర్శించవచ్చు, ఇంకోటి చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా, ఒక మాటలో చెప్పాలంటే దివాలా కోరుతాను. ఇంకా నేను అందుకే నేను ఏమన్నానంటే, నా అనుభవం ముందర లేకుంటే నా రాజకీయ అనుభవం ముందర వీళ్ళకి ఒక ఊరిని, ఒక పంచాయతీని రన్ చేసిన వ్యక్తులు కాదు, ఒక రాజకీయంలో ఒక పొజిషన్ హోల్డ్ చేసిన వ్యక్తులు కాదు. అదే మాదిరిగా వీళ్ళల్లో రాజశేఖర్ని అడ్డం పెట్టుకొని ఎవరి పార్టీకి వాళ్ళు దోచుకున్న వ్యక్తులు, దానివల్ల రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన వ్యక్తులు, రాష్ట్రాన్ని డిమారలైజ్ చేసిన వ్యక్తులు, అభివృద్ధికి కూడా. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళా నన్ను విమర్శించే అర్హత లేదు. కానీ అలాంటి వ్యక్తులు ప్రతిపక్షం, మీరు చెప్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళతోనే మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. 2019 కూడా వాళ్ళతోనే మీరు ఎన్నికల్లో బరిలో దిగాలి. ఏమనంటే ఇది ప్రజలు ఆలోచించాలా, ఎవరి కోసం నేను తిట్టించుకోవాలా? అల్టిమేట్గా పబ్లిక్ కోసం. అతనికి ఇప్పుడు విజయమలయ్య ఉన్నాడు, మొన్నటి వరకు ఎంపీగా ఉన్నాడు. విజయమలయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? విదేశం. ఎందుకు అంత అన్పాపులర్ అయిపోయాడు? తప్పు చేసేదా? వాళ్ళ కంపెనీలోనే డబ్బులు దోచుకున్నాడని, మిస్యూజ్ చేశాడని, బ్యాంకులు ఎగ్గొట్టాడని ఈరోజు విదేశాల మీద దాముకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటి? ప్రజాధనాన్ని
లూటీ చేయడమే కదా, అది ప్రజాగణనే కదా, అది ఎగ్గొట్టడం. అలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉండి మీరు అన్నట్టు ఓట్లు వేశారు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వీ హ్యావ్ టు క్యారీ. కొంతమేరకు యాక్సెప్టెన్సీ రావడం అలాంటి వాళ్ళకు కూడా ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మనం అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా కొంత యాక్సెప్టెన్సీ తెచ్చుకోగలుగుతున్నారు ప్రజల నుంచి. మన రాష్ట్రంలో పరిస్థితే కాదు, ఎక్కడ చూసినా కూడా. అంటే కొన్ని రోజులు మోసం చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నారు కాబట్టి లాస్ట్కి వచ్చే కొద్దికి జాగ్రత్త పడ్డారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో సేవ్ అయ్యాం. ఇంకా కొంతమంది ఉన్నారంటే ఉంటారు, వాళ్ళు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిస్టెన్స్ అవుతారు. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా పబ్లిక్కి, వాస్తవాలు దృష్టిలో పెట్టుకోండి. రెండోది, ఈ పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి దేనివల్ల మనకు లాభం జరుగుతుంది అనేది ఆలోచించి సహకరించమని కోరుతున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. చాలాసార్లు మీరు చరిత్ర చూడండి, అల్టిమేట్గా ఏది మంచిదైతే వాళ్ళే సర్వైవ్ అవుతారు, ఏది చెడు అయితే అది ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది, మరీ బ్యాడ్ పీపుల్ అయితే కనుమరుగైపోతారు. 2019 నాటికి ఎంతమంది డైల్యూట్ అవుతారు సార్, ఎంతమంది కనుమరుగు అవుతారు మీరు చూస్తారు కదా. నాకు నమ్మకం, అచంచలమైన విశ్వాసం ప్రజాస్వామ్యం పైన, ప్రజలపైన. మనం మంచి పనులు చేసినంత వరకు పబ్లిక్ ఎప్పుడూ ఉంటారు. నేను ఈరోజు చేసే ప్రయోగం ఒక వినూత్నమైన ప్రయోగం. పుష్కరాల్లో విమర్శకులు కూడా విమర్శించలేని పరిస్థితి, అదే ట్రెండ్ తీసుకున్నాం. నాకు ఏ స్వార్థం లేదు, ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలి, ప్రజల అవసరాలు పూర్తిగా పరిష్కారం చేయాలి, ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండే విధంగా పరిపాలనిస్తాను. పొలిటికల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి మీరు అంత దృష్టి పెట్టట్లేదు, అంత సమయాన్ని కేటాయించట్లేదని మీ పార్టీలో ఒక చర్చ ఉంది. ఎక్కువ సమయం పాలనపైనే, సమీక్షలపైనే మీరు ఉండడం వల్ల కొంత పార్టీలో జరగాల్సిన పొలిటికల్ చర్చ జరగట్లేదు అనేది ఒక అభిప్రాయంగా ఉంది సార్, నిజమేనంటారా? నేనేమంటాను, రెండు బ్యాలెన్స్ కావాలి. నాకు డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను పార్టీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ మినిస్టర్. ఈ రెండు ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకొని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉండే సమస్యల వల్ల కొంత సమయం ఇక్కడ పూర్తిగా పెడితే తప్ప ఇవన్నీ కంట్రోల్కి రావు. అందుకని సమయం పెట్టాను, ఇది కంట్రోల్కి వస్తూ ఉంది. ఇంకా కొంచెం దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. అదే సమయంలో పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్, ప్రజా పరిపాలన అనుకున్నప్పుడు నా దగ్గర ఉండే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలి. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పనులు చేస్తారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఒక పార్టీ మేనిఫెస్టో ఇస్తుంది, ఆ పార్టీ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓటేస్తారు. ఓటేసిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఏ వ్యక్తి పైన, ఏ పార్టీ పైన నమ్మకం ఉందో వాళ్ళు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతారు. అక్కడి నుంచి ఇటు పరిపాలనని, ఇటు పార్టీని బ్యాలెన్స్ చేస్తారు. రెండోది, ఆల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ముఖ్యమంత్రి పైన, ప్రధానమంత్రి పైన ఉంటాయి. చీఫ్ సెక్రటరీని మార్చుకునే దగ్గర నుంచి అధికార యంత్రాంగం పైన కాన్ఫిడెన్షియల్ సిఆర్స్ రాసే వరకు ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. 5 రెట్లు పెన్షన్లు పెంచారు అంటే ఒక రకంగా మీరు చెప్పిన సంతృప్తి రేషియోను పెంచగలిగామని మీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ దాన్ని పార్టీకి అనుగుణంగా మార్చుకోలేకపోయారనేటటువంటి వాదన కూడా ఉంది. అంటే మీరు పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందా? కొంత గ్యాప్ ఎక్కడైనా ఉందా? లేదు, మీకేంటంటే ప్రజల్లో ప్రగాఢంగా ఉంది. ఎవ్రీడే పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చి నువ్వు ఎదవంటే నువ్వు ఎదవ అనుకుంటే దానివల్ల లాభం కాదు. అవతల వాళ్ళు మనతో సర్వీసులో పోటీ పడలేరు. సర్వీసులో పోటీ పడితే ఆటోమేటిక్గా ఫలితాలు వస్తూ ఉంటాయి, గౌరవం పెరుగుతుంది, దానివల్ల ప్రజలకు అభిమానం పెరుగుతుంది, ఈజీగా గెలవడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు పేపర్లో చూసేది అవతల తిట్టారు, మీరు తిట్టడం లేదు, మీరు తిట్టారు, వాళ్ళు తిట్టడం లేదు. ఏ వ్యక్తి అయితే ప్రజల యొక్క అభీష్టం ప్రకారం ప్రవర్తించారో వాళ్ళు కనుమరుగవుతారు. అదే జరుగుతూ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్యలు ఉండవు. కాబట్టి చేయాల్సినంత కూడా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు ప్రజల అభీష్టం ప్రకారం పరిపాలన జరిగింది. ప్రతిపక్షం అనేది ఏమి ఉండదని అంటారా? మీరు చేసిన పనుల ద్వారా మొత్తం అధికారం డెఫినెట్ గా నేను ఏమన్నానంటే 80% ప్రజల్లో ఆమోదం తెచ్చుకోవాలి, సంతృప్తి రావాలి పరిపాలన ద్వారా.
80% రాజకీయ పెత్తనం తెలుగుదేశం పార్టీకి రావాలి. ఆ రెండు వచ్చినప్పుడు భవిష్యత్తులో స్టెబిలిటీ వస్తుంది, సుస్థిరత వచ్చినప్పుడు అభివృద్ధి సునాయాసంగా జరుగుతుంది, సంక్షేమం బాగా జరుగుతుంది. ఈ రెండు వచ్చినప్పుడు పబ్లిక్ హ్యాపీనెస్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో పాలిటిక్స్ చేసే కొందికి ఆ కంటిన్యూటీ వల్ల సస్టైనబిలిటీ కాకుండా ఫాస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ జరుగుతుంది. అది ప్రూవ్ అయింది. నామినేటెడ్ పదవుల విషయంలో కొంత ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయని పార్టీ నేతలంతా చాలా వరకు వేస్తే అవి కూడా వేస్తాం, తొందరలో వేస్తాం. దానిపై కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు మీరు దూరం అయిపోయారని కొంత మీ నేతలు కానీ వాళ్ళు బాధపడుతున్నారు సార్. మీరు ఎక్కువ టైము అడ్మినిస్ట్రేషన్కే ఉండడం వల్ల మేము సార్ని రీచ్ అవ్వలేకపోతున్నాం అనేది వాళ్ళ అభిప్రాయం. ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఒక అతను చెప్తా ఉన్నాడు, సార్కి మేము కొంత గ్యాప్ వస్తుంది అనే అభిప్రాయం వాళ్ళ నుండి చెప్తా ఉన్నారు. అది ఉండదు, కానీ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా మిస్సెస్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు నేను మా మిస్సెస్తో ఉండాలి అనుకుంటే, ఆవిడ నాతో ఉండాలి అనుకుంటే ఆవిడ క్యారియర్ నేను ఇక్కడ ఉన్నాను. ఒక బాధ్యత లేనప్పుడు ఎక్కువ టైం ఇస్తాం. బాధ్యత అంటే అప్పుడు నాకు పార్టీ బాధ్యత ఒకటే. అప్పుడు నేను 24 గంటలు టైం ఇచ్చాను, అందరితో మాట్లాడాను, చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు భ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. గాడి తప్పిన పరిపాలన మళ్ళా ఘాట్లో పెట్టాలి. అంత ఈజీ కాదు. అదే కాకుండా గాడి తప్పిన పరిపాలన, భ్రష్టు పట్టిన పరిపాలనే కాకుండా ఒక బైఫర్కేషన్లో జరిగిన టోటల్ ఇంబ్యాలెన్స్ని, టోటల్గా ఉండే కష్టాల నుంచి అధిగమించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అంత ఈజీ కాదు. వనరులు లేవు, ఆదాయం వచ్చే మార్గాలు లేవు, రెండోది రాజధాని లేదు, 2 ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అదే మరి అనేక సమస్యలు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవి తాత్కాలికం. భవిష్యత్తులో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేస్తూ అందరినీ క్యారీ చేయడమే కాకుండా అందరినీ కార్యనిర్వహణ చేస్తాం. సార్, బైఫర్కేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నియోజకవర్గాల పెంపు అనేది 2019 నాటికి సాధ్యం అవుతుందా, లేకపోతే ఇప్పుడున్న సంఖ్యతోనే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంటుందా? ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు, కేంద్రం కూడా ఒక భిన్నమైనటువంటి కామెంట్స్ చేయడం కొంత గందరగోళానికి కారణం అవుతుంది. కేంద్రం ఎలాంటి కామెంట్స్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు, భిన్నమైన ఆలోచన ఉండడానికి కూడా కరెక్ట్ కాదు. బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినాక చట్ట పరిధిలో ఇది ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేయడానికి మళ్ళా ఎందుకు ఆలోచించడం, ఎందుకు మినమేషాలు? కరెక్ట్ కాదు. దీన్ని ఎవ్వరూ అపోజ్ చేయడం అనేది. ఒకవేళ చేయకపోతే కూడా ప్రజలు దీన్ని హర్షించరు. అది మంచిది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పకుండా చేయాలి, చేస్తేరా. అంటే దాన్ని కూడా ఒక మేలు చేయడం రాష్ట్రానికి కింద కేంద్ర ప్రభుత్వం చూస్తుండడాన్ని ఎలా చూస్తారు మీరు? అది కూడా మనకి చట్టంలో ఉన్నదాన్ని చేయడానికి కూడా రాష్ట్రానికి బెనిఫిట్ చేస్తున్న యాంగిల్లో చూడడం, లేకపోతే రాజకీయ కోణంలో చూడడం జరుగుతుందనే అభిప్రాయం ఉంది సార్. అది మంచిది కాదంటున్నా. అదే నేను చెప్పింది. ఎప్పుడు కూడా ఏ విషయం కూడా ప్రజాహితం కోసం, ప్రజల కోసం చేసి ప్రజల్ని మనం మెప్పించాలి. అప్పుడే మనకి ఇదవుతుంది తప్ప ఇప్పుడు సమస్యలు ఉండేటివి చేయకుండా కేంద్ర ప్రభుత్వం అదే మరిగా అందరూ ఒప్పుకుని కూడా చేయకుండా పోవడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఒకసారి మనం మళ్ళీ స్టేట్ పాలిటిక్స్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సీఎం అంటే. మీరు మీ పార్టీ నేతలు కానీ చాలా విషయాల్లో భయపడుతుంటారు. ఏ తప్పు చేయడానికి కూడా కొంత భయం ఉండే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వాళ్ళకి ఆ భయం పోయింది, లేకపోతే కొన్ని వివాదాల్లో వాళ్ళకి వెళ్ళడం కానీ, కొన్ని ఆరోపణలకి కారణం అవడం కానీ మనం చూస్తా ఉన్నాం. అంటే ఎందుకు వస్తుంది అంటారు ఇదంతా? నేనేమంటానంటే కొన్ని మీ కూడా మీడియా కొంచెం లిబరల్గా ఊహించేటి కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే రాజశేఖర రెడ్డి కూడా అవలక్షణాలు ఏర్పరిచాడు ఈ రాష్ట్రంలో. అతను ఏం చేశాడు, ఎవరైనా సరే ఏదైనా దోచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనే కొందికి వీళ్ళకు కూడా కొంతమందికి లేనిపోని ఆశలు, ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా కరెక్ట్ కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను ప్రతి ఒక్క మా నాయకులకి, కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక నీతివంతమైన పాలన ఇవ్వడం, సమర్థవంతమైన పాలన ఇవ్వడం పార్టీ సిద్ధాంతం. ఏ నాయకుడైనా సరే శాశ్వతంగా ప్రజల మన్నలు పొందాలంటే అన్ని విధాల ఆదర్శంగా ఉండాలి, దానికి కట్టుబడి పనిచేయాలి. డబ్బులు మీరు సంపాదించుకోవడం, వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు, ఇంకో పని చేసి సంపాదించుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. 24 గంటలు రాజకీయాలపైనే కూడా చేయాల్సిన అవసరం. రాజకీయం చేస్తూనే పార్టీకి పనిచేస్తూనే ఈ పని కూడా చేసుకోవచ్చు. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి చీఫ్ మినిస్టర్, ఒకటి పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్గా నీతివంతంగా ఎంతవరకు వాళ్ళకి ఎంపవర్ చేయాలో ఎంపవర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాను.
కేబినెట్ లో మార్పులు ఎప్పుడు ఉండబోతున్నాయి సార్? చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు కొద్ది రోజుల క్రితం మీటింగ్ లో కూడా కొంతమందిని తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. 2.5 years కావస్తుంది కదా, ఏమన్నా అలా చర్చ ఆలోచన ఉందా? తొందరలోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అది ఏదైనా ఉంటే అప్రోప్రియట్ టైంలో ఏదైనా జరుగుతుంది. కొత్త రోజుల వ్యవధిలో కానీ ఒక నెల వ్యవధిలో కానీ ఏమన్నా ఉంటుంది? మీకు ఏదన్నా కూడా అప్రోప్రియట్ టైంలో జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని దాటేస్తా ఉన్నారు. లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో పార్టీలో స్పష్టమైన డిమాండ్ ఉంది. దానిపై నిర్ణయం ఏమన్నా మీరు తీసుకున్నారా? దానిపై ఒక ప్రకటన కానీ ఒక చర్య కానీ ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే ఆయన కార్యకర్తలను సమన్వయం చేసే విషయంలో కానీ మెంబర్షిప్ విషయంలో కానీ కొంత సక్సెస్ అయ్యారు. మీరు ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనేది కొంత కేడర్ నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న. ఎప్పుడు లోకేష్ క్యాబినెట్లోకి రాబోతున్నారు? అది కూడా అప్రోప్రియట్ టైంలో జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఏదో జరగాలి అప్పుడు జరుగుతూ ఉంటాయి. లోకేష్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు, ఆయన పార్టీ పరంగా ఆయన కార్యక్రమాల్లో ప్రూవ్ చేసుకున్నారు కదా. ఎట్లా ఉంది ఆయన పనితీరుని మీరు గమనించారు ఈ 2 ఏళ్ల కాలంలో? పనితనం బాగా పనిచేశాడు, కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. అంటే స్కోప్ అయితే ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉంది ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే మాది ఒక విచిత్రమైన ఒక ఫ్యామిలీ. మీరు చూస్తే మా మిస్సెస్ 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఇండస్ట్రీ పెట్టాం. నేనే ఆ రోజు ఫ్యామిలీకి ఒక లైవ్లీహుడ్ ఉండాలి, ఫ్యామిలీ రాజకీయాలపైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో అంత మునిపే కొన్ని వ్యాపారాలు చేశాను. అవన్నీ చేసి హెరిటేజ్ పెట్టాను. ఆ హెరిటేజ్ కంపెనీ నేను ఒక 1 year 1.5 2 years మ్యాక్సిమం ఉంటే అంతలోనే నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, తర్వాత సీఎం అయ్యాను, తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పటికి 24 యాన్యువల్ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. 24 years పూర్తి చేసుకున్నారు. 25 సంవత్సరాలకు ఎంటర్ అయ్యారు. 25 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసింది. ఒక మంచి కంపెనీ తయారైంది. ఇప్పుడు మా డాక్టర్లా కూడా చేరారు. లోకేష్ కూడా మొన్నటి వరకు ఉండి స్ట్రీమ్ లైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దానికి పబ్లిసైజ్ చేస్తున్నాం. ఆ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అందరి మారిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టడం, మ్యానిపులేట్ చేయడం ఇందులో స్కోప్ లేదు. ఏదైనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి వచ్చినట్టు అకౌంట్స్ అన్నీ ఇది చేస్తారు, ముందుకు పోతున్నారు. అందులో కూడా మన సంవత్సరం బాగానే ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దానికి పెద్ద ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం ట్యాక్స్లు కడుతున్నారు. మొన్న కూడా 100 కోట్ల పైన 120 30 ఎంతో వచ్చింది, కరెక్ట్ ఫిగర్ జ్ఞాపకం లేదు. కానీ అదే మరిగా వాళ్ళకు పద్ధతి ప్రకారం చేస్తున్నారు. 2 ఒకటి ట్యాక్సులు కడుతున్నారు, ఉపాధి ఇస్తున్నారు, లైవ్లీహుడ్ ఇస్తున్నారు. వీళ్ళకు కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఉంది. మా మిస్సెస్ వాళ్ళు చేస్తున్నారు. లోకేష్ అక్కడి నుంచి కొద్దిగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. జనరల్గా ట్రస్ట్, పార్టీ ఇవి కూడా చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముందుకు పోతున్నాం. నేను కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఒక పద్ధతి ప్రకారం పోవాలని నా కోరిక. అదే కంటిన్యూ చేస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో అతను కూడా ముందుకు తీసుకుపోతూ చేస్తే సంతోషం. ఇంకా ఎక్కువ సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక అవకాశాన్ని మీరు కల్పిస్తే ఆయన మరింత ప్రూవ్ చేసుకునే టైం చిక్కుతుంది. 2019కి ముందే లోకేష్ ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా కొంత ఓపెన్ గానే మంత్రులు కానీ సీనియర్ నేతలు కానీ అభిప్రాయంగా ఉంది. తప్పకుండా అప్రోప్రియట్ టైంలో అన్ని జరుగుతాయి. ఎట్లా ఉంది సార్? అంటే మీరు ఆయన్ని స్టూడెంట్ గా చూశారు, లేకపోతే పార్టీలో కార్యక్రమాలు అప్పగించారు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంతా ఆయనే చూసుకుంటారు. మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి ఎలా నిర్వహిస్తున్నారు? లోకేష్ పనితీరుకి మీరు ఎన్ని? చాలా వరకు అతను కూడా టెక్నాలజీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా స్టడీ చేశాడు. అందరితో బాగుంటున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా జనరల్ సెక్రటరీగా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేస్తున్నాడు. దట్ ఇస్ గుడ్. ఇంకా స్కోప్ అంటారా? నా స్టాండర్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మీ స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వగలుగుతున్నాడా లోకేష్? చాలా వరకు చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన స్కోప్ చాలా ఉంది. అది నేను చెప్పేది. మీరు ఒక అవకాశం ఇస్తే కదా ఆయన అప్రూవ్ చేసుకునే. అందుకే ఏది వస్తాయో చూద్దాం, పరిస్థితులు బట్టి యాక్ట్ చేస్తాను. రైట్ సార్. ఇక ఫైనల్ గా ఈ వేదికగా అంటే పుష్కరాల విజయం నేపథ్యంలో కానీ లేకపోతే మీరు ప్రభుత్వ పరంగా రానున్న రోజుల్లో తీసుకునే చర్యల విషయంలో కానీ ఏమి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు ఈ నేపథ్యంలో, లేకపోతే ఈ వేదిక? అంటే కృష్ణా పుష్కరాలు ఒక అవకాశంగా తీసుకొని దీన్ని ఒక పద్ధతి ప్రకారం బ్రహ్మాండంగా నిర్వహించాం. గోదావరి పుష్కరాల్లో కూడా నేను ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో గోదావరి కృష్ణాను కలుపుతామని గోదావరి పుష్కరాల నుంచి కృష్ణా పుష్కరాల లోపల కలపగలిగాం. ఇప్పుడు మళ్ళీ నేను ఒక పవిత్రమైన ఆశయంతో ఈరోజు సంకల్పం చేశాం, గోదావరి కృష్ణ పెన్నాను కలుపుతామని. ఈ 12 రోజులు కూడా నేను 12 విషయాల్లో చర్చ కూడా చేశాం, ప్రజలను సమాయత్తం చేశాం.
అయితే ఇదైతే ఇప్పుడు నేను అనుకున్నది 170 ఘాట్లలో 3 జిల్లాల్లో చేశాం. ఇప్పుడు 13 జిల్లాల్లో చేయాలి. 5 కోట్ల మందికి ఇది అందాలి. అందుకని అన్ని విధాల ప్రణాళికలు తయారు చేసుకున్నాను. నిర్దిష్టమైన ప్రాసెస్ కూడా తయారు చేసుకున్నాను. దీన్ని అచీవ్ చేయడానికి టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాను. ఇది ఒక టూల్గా. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందవలసిన సేవలు, సర్వీసెస్. అంటే బ్యాలెన్స్ సాధ్యమేనా సార్? సంక్షేమానికి ఎక్కువ టైం కానీ ఎక్కువ నిధులు కానీ ఇవ్వడంతో అభివృద్ధికి కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇంత మునుపు నేను ఎక్కువ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాను, కానీ ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూనే సర్వీస్ అన్ని ఈజీగా ఇచ్చే పరిస్థితి, అందుబాటులో ఇచ్చే పరిస్థితి వస్తే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే మాట్లాడుతున్నాం హ్యాపీనెస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనిషి అనుకున్న వ్యక్తికి ఆనందం ఉండాలి. ఇది అన్ని జీవితాల కంటే మనిషి జీవితం అనేది ఒక ఉన్నతమైనటువంటి ఇది అన్నమాట. దానికోసం నేను మాట్లాడేది. అప్పుడు ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉంటుందో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, హెల్త్ బాగుంటుంది. ఒక పక్కన చూస్తే ఎప్పటికప్పుడు సమాజానికి కూడా ఒక వికాసం వస్తుంది. సార్, 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ పనితీరు ఎలా ఉంది? మరోవైపు ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు నేను చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాం. రెండోది, కేంద్రంలో కూడా మేము భాగస్వామి. ఇది రెండు పార్టీలు కలిసి ఇది చేశాం. నా బాధంతా ఏంటంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయం రాలేదనే బాధ తప్ప ఇంకోటి కాదు. అది చేయాలి. ఈ దేశంలో రాజకీయాల కంటే అభివృద్ధి పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 24 గంటలు రాజకీయాలే మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ప్రగతి రాదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఐఎమ్ వెరీ క్లియర్. గవర్నమెంట్స్ ఫోకస్ చేయాల్సింది పరిపాలన పైన, అభివృద్ధి పైన, సంక్షేమం. కేంద్రం ఏం చేస్తుందనే విషయంలో ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు సార్. గతంతో పోల్చుకుంటే ఎక్కువ చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. అంటే కేంద్రమనే కాదు, ఎవరైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారో ఆ విషయంలో వాళ్ళకి నష్టం జరగకుండా ఏముండదు కదా. ఇది ఎప్పుడూ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే కేంద్రం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీరందరూ చెప్పినట్టు నేను కూడా అడగడం లేదు అనే అపవాదు కూడా నా మీద వేయడానికి అవకాశం ఉంది. అందుకే నేను పదే చెప్తున్నాను, కేంద్రానికి బాధ్యత ఉంది. ఆ రోజు అన్యాయం చేశారు, అవమానం చేశారు. కానీ ఈరోజు ప్రజలు కూడా దెబ్బతిన్నప్పుడు ఏ చిన్న సంఘటన భరించే పరిస్థితులు లేరు. కాబట్టి కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి, న్యాయం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇది ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి కార్యక్రమం. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా రానున్న రోజుల్లో అన్ని శాఖల్లో కూడా అనూహ్య మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మరోవైపు రాజకీయాలు కూడా పరిమితంగానే మాట్లాడతాను, అభివృద్ధి పైన ఎక్కువ చర్చ కానీ తన సమయాన్ని కానీ వెచ్చిస్తానని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ప్యాకేజీల విషయంలో కానీ, ఇతరత్ర ఏవైతే కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి అంశానికి సంబంధించి పట్టుబడతానని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి తన దగ్గర లేదని, ఆ ఆలోచనే తాను చేయటం లేదనేది చంద్రబాబు గారి యొక్క కామెంట్ గా ఉంది. ఇది ముఖ్యమంత్రితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. మరో